హాయ్ ఫ్రెండ్స్. దేశంలో ఎన్నో మతాలు ఉండవచ్చు, కానీ ఒక మతాన్ని ఒక మతం వాళ్ళు గౌరవించాలి, ప్రేమించాలి. కానీ హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండరు. కానీ ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఉంటారు. అదే దీనికి నిదర్శనమైంది. హోలీ రంగు పడిందని చిన్న పాప ఒక ఉమెన్ మీద హోలీ రంగు పడిందని వాళ్ళ దాన్ని తగుని పెద్దది చేసేసి పెద్దవాళ్ళ దాకా తీసుకెళ్ళి హిందువులు వాళ్ళ ఇంట్లోకి పోయి జొరబడి ఈ 10 మంది ఇంట్లో జొరబడి ఒక హిందూ పర్సన్ని కొట్టి చంపేయడం జరిగింది ఢిల్లీలో. ఇది మరీ అన్యాయం కదండి. ఇది మరీ అన్యాయం కదా. ఇలా చేస్తే ఒక మతం మీద ఇంకో మతానికి నమ్మకం ఎలా ఉంటుంది? ఇలా చేయడం తప్పు కదా. ఇలా చేస్తే ఎట్లా అని చెప్తున్నాను. ఇకనైనా హిందువులందరూ కలిసి కట్టుగా ఉండండి. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే అందరూ ప్రతిస్పందించండి. అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంది అని పరామర్శించి అడిగి తెలుసుకొని దానికి ఏం చేయాలి ఏందని ఒక సమావేశం జరిపి అలా జరిగిన వాళ్ళు ఇలా చేసిన వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. పడేటట్టు చేయాలి. తప్పకుండా అతనికి శిక్ష పడాలి. 10 మందికి శిక్ష పడాలి. భారతదేశంలో హిందువులు ఉండడం తప్పు ముస్లింలు ఉండడం తప్పు కాదు, ఉండొచ్చు. కానీ ఇలా దాడులకు తెగబడి భారత శాంతిని హరించే వాళ్ళు మటుకు ఉంటే భారతదేశానికి ఎప్పుడైనా ముప్పే. బయట దేశ వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుని పరస్పరం దాడులు చేసుకుంటూ దేశంలో శాంతిని కోల్పోతుంటే భారతదేశాన్ని మోడీ గారు శాంతి పదంలో నడిపిస్తూ మన భారతదేశం అంటే ఇతర దేశాలకి గౌరవం పెంచేలాగా